మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళదాం. షేర్ ఆడియో ఫంక్షన్ లో నందమూరి కళ్యాణరామ్ తమ ఫ్యామిలీ గురించి చెప్పిన విషయాలు అభిమానుల్ని ఆనందంలో ఓలలాడించినాయి. ఎప్పట్లాగే సేమ్ సీన్ రిపీట్ అయింది. మెగా ఫంక్షన్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ రాడు, కానీ ఫ్యాన్స్ పవర్ స్టార్ అరవటం, వారికి నాగేంద్ర బాబు కూడా వార్నింగ్ ఇవ్వటం జరిగిపోయినాయి. అలాగే షేర్ ఆడియో ఫంక్షన్ లో కూడా బాలకృష్ణ బాలయ్య అంటూ ఫ్యాన్స్ అరుస్తుంటే ఇక ఉండలేని నందమూరి కళ్యాణరామ్ చెప్పేశాడు, వినండి, బాగా వినండి అంటూ. నేను ఒక్కడిని కాదు, మేమందరం ఒకటే, మాదంతా ఒక ఫ్యామిలీ. నందమూరి తారక రామారావు అనే వృక్షం నుంచి వచ్చాం. మా తాతగారైన నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత మా బాబాయ్ అయిన బాలకృష్ణ, ఆ తరువాత మా నాన్నగారు హరికృష్ణ, తరువాత అంతటి స్టార్ అయిన మా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్. మేమందరం ఒకటే వంశం, ఒకటే వృక్షం, వంశ వృక్షం అండి. దయచేసి సపరేట్ గా చేయకండి, ఇలాగే ఉంటాం చచ్చేదాకా, మేమంతా ఒకే ఫ్యామిలీ, ఇట్స్ ఏ ఫ్యామిలీ అని చెప్పేశాడు. మేమందరం ఒకటే, తాతగారు, బాబాయ్, నాన్న, తమ్ముడు, రేపు బాబాయ్ కొడుకు మోక్షజ్ఞ, తమ్ముడు కొడుకు అభయరామ్, నా కొడుకు కూడా వస్తాడు. అలాంటప్పుడు మీరెందుకు వేరు చేసి మాట్లాడుతున్నారు? అలా చేయకండి ప్లీజ్. ఇక నుంచి ఇటువంటి కాంట్రవర్షియల్ అరుపులు ఆపేయండి. నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటే, మేమందరం ఒకటిగానే వెళ్తాం, ఒకటిగానే ఉంటాం, చచ్చేదాకా నేను నా ఫ్యామిలీకి విలువిస్తాను, దాంతో పాటు మా ఫ్యామిలీని అభిమానించే అభిమానులకు కూడా విలువిస్తాను అని చెప్పి ఎంతో ఇంప్రెస్ చేశాడు అభిమానుల్ని. నిజంగా ఇది వండర్ మెసేజ్ ఫ్రమ్ కళ్యాణ్ రామ్. తరువాత జూనియర్ ఎన్టీఆర్ కూడా, ఎస్, అన్నయ్య చెప్పింది నిజం, అన్నయ్య మాట్లాడిన ప్రతి మాట వెనుక నేను ఉన్నాను, అది కరెక్ట్, మేమంతా ఒకటే ఫ్యామిలీ, అన్నకి సపోర్ట్ చేసి ఇదే మీకు మేమిచ్చే మెసేజ్ అని కుండ బద్దలు కొట్టినట్టు జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పేశాడు. బెస్ట్ ఆఫ్ లక్ టు జూనియర్ ఎన్టీఆర్ అండ్ నందమూరి కళ్యాణ్ రామ్. ఇది లేటెస్ట్ మూవీ బులెటిన్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ వెళ్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్.